హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో పీతల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. ప్రోటీన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. పీతల పులుసు చేయడానికి 6 పీతలను అయితే తీసుకున్నానండి. వీటిని క్లీన్ చేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఒకసారి కడిగి నార్మల్ వాటర్తో 3-4 సార్లు కడగాలండి. కడిగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని ఒక పావు గంట కలిపి పక్కన పెట్టుకోవాలండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 టమాటా, 2 ఇంచుల అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ పట్టాలి. 5 మిరపకాయలు మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ పెట్టాలి. ఉప్పు కారం పసుపు సరిపడా ఆయిల్, అరకట్ట కొత్తిమీర తరుగు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మసాలా పేస్ట్ కూడా పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేపుకోవాలండి. అడుగున మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి. ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే వేసేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వాటికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు కారం, స్పూనున్నర సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలండి. బాగా వేగినాయి కదండి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. పులుసుకి సరిపడా వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. పులుసు సగం ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత పులుసు అయితే ఉడికిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలండి. కొత్తిమీర వేసి బాగా కలిపాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే.
ఈ పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మంత్లీ ఒకసారి తిన్నా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీలు మీరు కూడా చూడాలనుకుంటే మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.